కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తుందని ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎల్రోల శ్రీనివాస్ మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ తెరలేపిందని ఆయన విమర్శించారు. అందుకే కేసీఆర్ కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. ధాన్యపు రాశులపైన రైతులు చనిపోతుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందన్నారు. ఫార్ములా ఈ రేసులో ఎక్కడ అవినీతి జరగలేదంటున్న ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోల శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫార్ములా ఈ రేస్ లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని, కేబినెట్ ఆమోదం లేకుండా హెచ్ఎండిఏ నుంచి 54 కోట్ల రూపాయలు ఎఫ్ఈఓకి బదిలీ చేశారని కేసు నమోదు చేశారు. అయితే దానిపైన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ చెప్పండి, మీరేమో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు ఈ రేస్ నిర్వహించామంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాంట్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయి. ఎటువంటి కేబినెట్ ఆమోదం లేకుండా 54 కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీకి బదలాయించారని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. కేసు నమోదు చేశారు. కేటీఆర్ కూడా విచారణకు హాజరయ్యారు. ఎలా చూస్తారు? కేటీఆర్ గారికి ఈ ఫార్ములా కింద నోటీసులు ఇవ్వడం, ఏసీబీ కింద విచారణకు పిలవడం అంటే ఇప్పటికే 2 సార్లు పోయిండు. ఇది 3వసారి. అంటే కేవలము ప్రజల దృష్టి మళ్లించడానికి, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను దృష్టి మళ్లించడానికి తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి వేరే ప్రయత్నం కూడా లేదు. ఎందుకంటే కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి కాళేశ్వరం కింద నోటీసులు ఇవ్వడం వల్ల మా దృష్టి అంతా కూడా నిజంగా వీటిపైనే పెట్టడం వల్ల ఈ వడ్ల కొనుగోలు విషయంలో ఎవరు మాట్లాడలేదు. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏమైనాయి, వడ్ల కొనుగోలు ఎంత అయింది, ఎట్లా అయింది, అసలు ఎన్ని కొనుగోలు అయింది, ఎన్ని కొనుగోలు కేంద్రాలు పెట్టింది అనేటువంటి దృష్టి ఎట్లాగో బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. దీంట్లో ప్రజల కోసం మాట్లాడేది, ప్రజల తరఫున మాట్లాడేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రమే. వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కొన్నారు, ఎన్ని ఉన్నాయని ఇప్పటి వరకు లెక్క లేదు, అంచనా లేదు. వాటిపైన అంచనా వేసే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఈ ప్రభుత్వం ఆలోచన లేదు. అంటే ఈ 15 రోజులల్లో డైవర్ట్ చేయడం వల్ల వడ్ల కొనుగోలు కేంద్రాల మీద ఎవరు మాట్లాడకుండా చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంట్లో కుంభకోణం లేదు, ఇలా కరప్షన్ లేదు. ఇలా అన్ని కూడా అఫీషియల్గా అధికారికంగా జరిగినటువంటి ట్రాన్సాక్షన్సే ఉన్నాయి తప్ప దీంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు. అవినీతి జరిగి అవినీతి పైన కేసులు ఎదుర్కొంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఇలా అవినీతి గురించి మాట్లాడడం, అవినీతి గురించి సెక్షన్లు పెట్టడం, విచారణ పిలవడం అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగానే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ 18 నెలల పాలనలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు కానీ ఈ విధమైన ఏదింపులకు గురి చేస్తున్నారు అంటున్నారా? 100% ఇలా లగచెర్ల నుంచి మొదలుకుంటే హైడ్రా వరకైనా, రైతు రుణమాఫీ గురించి మాట్లాడుకున్నా, రైతు బంధు భరోసా గురించి మాట్లాడుకున్నా, ఈ ఫార్ములా అయినా, అది కాళేశ్వరం అయినా, ఏది అయినా ఇప్పటి వరకు కాంగ్రెస్ 18 సంవత్సరాల పాలనలో ప్రతి సందర్భంలో వాళ్ళకి ఎప్పుడైతే ప్రజల తరపున వ్యతిరేకత వస్తుందో, ప్రజా వ్యతిరేకత ఎప్పుడైతే మొదలవుతుందో, మా పార్టీ నాయకులు ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఇవన్నిటిని డైవర్ట్ చేయడానికి కొత్త ఇష్యూ పట్టుకొస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇప్పుడు దాంట్లో కూడా దాదాపుగా 4-5 నెలలు అయింది ఈ ఫార్ములా కింద 2 సార్లు ఎంక్వైరీకి వెళ్ళి. ఇలా మళ్ళీ సడన్గా ఎందుకు వచ్చింది అంటే ఇలా వడ్ల కొనుగోలు గురించి ఎవరు మాట్లాడద్దని, వడ్ల కొనుగోలు కేంద్రాల గురించి ఎవరు మాట్లాడద్దు, రైతుల తరపున ఎవరు మాట్లాడద్దు, వానకాలము ఎరువుల గురించి ఎవరు మాట్లాడద్దు, లేకుంటే విత్తనాల గురించి ఎవరు మాట్లాడద్దు. ఇదంతా డైవర్ట్ చేయడానికి ముఖ్యమంత్రి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి పెద్ద డ్రామా ఇది. అంటే ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెడుతున్నారు అంటున్నారు కదా, మరి ఇప్పటికే కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని మీ యొక్క పార్టీ అధినేత కేసీఆర్ గారు విచారణ పిలిచారు. ఇప్పుడేమో ఏసీబీ కేసు విచారణలో భాగంగా కేటీఆర్ గారు పిలిచారు ఫార్ములా ఈ రేసులో. అంటే ఏ విధంగా పార్టీ స్టాండ్ ఇక్కడ నుంచి ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ప్రజాపోరాటం నిర్వహించబోతుంది? 14 ఉద్యమాలు చేసి అనేక అక్రమ నిర్బంధాలను ఎదుర్కొని, కేసులను ఎదుర్కొని జైళ్ల పాలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. కాంగ్రెస్ పార్టీ పెట్టేటువంటి కేసులు, అక్రమ నిర్బంధాలు ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి ఇది కొత్త కాదు. ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ప్రజల దృష్టి మళ్లిస్తున్నారే తప్ప ప్రజల దృష్టి అంతా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేస్తుందనేది చాలా క్లారిటీగా ఉన్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు. ఎన్నిక ఏదైనా సరే, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే కాంగ్రెస్ పార్టీకి మాత్రం డిపాజిట్లు రాకుండా చేస్తారు. ఇలా మమ్మల్ని కొద్దిగా ఇలా కేసులో పిలిచి కాళేశ్వరానికి నోటీసులు ఇచ్చి అక్కడ మీరు మానసిక సంతృప్తిని పొందొచ్చు. మీరు మమ్మల్ని దీర్ఘకాలికంగా ఎదుర్కొనేటువంటి శక్తి కానీ, సామర్థ్యం కానీ, రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేదని ప్రజలకు తెలిసిపోయింది. మమ్మల్ని రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక పోలీసులను పెట్టి, అక్రమ కేసులను పెట్టి, అక్రమ నిర్బంధాలను పెట్టి ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉన్నాయి.
ఇలా మూసీ నది కింద పేదల ఇండ్లు కూలగొడతామంటే కూడా బీజేపీ పార్టీ మాట్లాడలే. అంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండూ ఒకటే. ఇవి రెండు కలిసి కూడా మొన్న ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళిండ్రు. ఢిల్లీకి వెళ్ళి కనీసం ఆయన ఇష్యూ మీద మాట్లాడడానికి వెళ్తలేడు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళకి నోటీసులు ఎట్లా ఇవ్వాలి, ఇలా బీఆర్ఎస్ పార్టీ పైన ఎట్లా కేసులు పెట్టాలి, వీళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలని కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ రెండు ఒకటే ఇలా మా మీద కేసులు పెట్టడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ప్రజల వైపే ఉంటాము, ప్రజా సమస్యలపైన పోరాటాలు నిర్వహిస్తాము. ఓన్లీ డైవర్ట్ పాలిటిక్స్ మాత్రమే కాంగ్రెస్ చేస్తుంది. ఎందుకంటే రైతు ధాన్యం కొనుగోలు చేయకుండా ఇవాళ డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కేసులు పెట్టి ఇలాంటి ఆనందం పొందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు మాజీ SC/ST కమిషన్ చైర్మన్ ఎర్రోల శ్రీనివాస్. వీడియో జర్నలిస్ట్ అమర్తో సైదులు, రాజ్ న్యూస్, తెలంగాణ భవన్ నుంచి.